హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇంతకుముందు వీడియోలో అయితే మనము సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేసి చూసాం కదా. సో ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, అసలు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏ కంపెనీస్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేసి క్లియర్గా తెలుసుకుందాం. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఒక ప్రోడక్ట్ని వీళ్ళే ఓన్గా బిల్డ్ చేసేసుకొని డెవలప్ చేసి డిజైన్ చేసి ఇన్నోవేషన్ చేయడం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి సేల్ చేయడం, దీన్నే మనము ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేసి అంటున్నాము. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఈ కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి. సో బేసికల్గా మైక్రోసాఫ్ట్ అనేది విండోస్ని ప్రొవైడ్ చేస్తుంది, గూగుల్ అనేది ఐఫోన్ని, లైక్ ఫోటోషాప్ అంటే అడోబ్ అనేది ఫోటోషాప్ని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ అలాగే గూగుల్ జీమెయిల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళే లైక్ డెవలప్ చేసేసి సేల్ చేయడం, లేకపోతే ఇన్నోవేట్ డిజైన్ చేసేసి ఇలా కస్టమర్స్కి అందించడం అనేది జరుగుతుంది. మనము రియాలిటీగా రియల్ వరల్డ్లో మనమైతే ఈ లైక్ ఎలా ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నారు, ఎవరు సేల్ చేస్తున్నారు అనేసి చూస్తూనే ఉన్నాం. ఈ జీమెయిల్ అనేది కానివ్వండి, ఐఫోన్, ఇవన్నీ కూడా ఒక వైడ్ రేంజ్లో కస్టమర్స్ దగ్గర ఉంటున్నాయి. అంటే వీళ్ళు ఆ రేంజ్లో వీళ్ళు కూడా ప్రోడక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తూనే ఉన్నారు అనేసి అర్థం కదా. సో ఇదండి, దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ కస్టమర్స్ అనేవి హై రేంజ్లో ఉంటారు కస్టమర్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లైక్ రియల్ వరల్డ్ ఒక ప్రోడక్ట్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే బగ్ ఫిక్సింగ్ కానివ్వండి, ఫీచర్స్ అప్డేట్ చేయడం కానివ్వండి, సో కోడింగ్ మన అప్డేట్కి తగ్గట్టు మార్చడం కానివ్వండి. సో రియల్ వరల్డ్లో వీళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్గా వీళ్ళు ఒక ప్రోడక్ట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ కూడా లైక్ స్టేబుల్గా ఉండొచ్చు, అన్స్టేబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు లైవ్గా వీళ్ళకి ఒక అవుట్కమ్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ ఒక ప్రోడక్ట్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అది కనుక ఫెయిల్ అవుతే డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి లైక్ స్టెబిలిటీ కూడా మనం చేసే వర్క్ స్కిల్స్ పైన డిపెండ్ అయ్యే ఉంటుంది. సో ఇదండి, వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ లైక్ వరల్డ్ వైడ్గా ఎక్స్పోజర్ అనేది వీళ్ళకు ఉంటుంది. అండ్ వీళ్ళకి స్కిల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేస్తారు. అంటే ఇంతకుముందు నేర్చుకునేదని కాదు, ఇక్కడ వర్క్ చేస్తుంటేనే వాళ్ళకి స్కిల్ లేకపోతే న్యూ టెక్నాలజీస్, ఇండస్ట్రీస్ గురించి బాగా తెలుస్తూ ఉంటాయి. సో అప్కమింగ్ వాళ్ళ కెరీర్ గ్రోత్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ కానివ్వండి, కెరీర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ మనము ఎంట్రీ కావాలి అంటే ఒక జాబ్కి లైక్ ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వెళ్ళాలి అంటే మనకి స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఎంట్రీ కొంచెం సమ్వాట్ టఫ్గానే ఉండొచ్చు కంపేరింగ్ టు సర్వీస్ బేస్డ్. సో ఓపెనింగ్స్ కూడా మరీ అంత సర్వీస్ బేస్డ్ లాగా అయితే ఉండదు. అండ్ అలాగే ఇక్కడ వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో కూడా డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్గా మన అవుట్కమ్ అనేది మనకు కూడా తెలుస్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా అండ్ డెడ్ లైన్స్ ప్రకారం మనము చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వర్క్ లైఫ్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి కూడా కొంచెం టఫ్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈ వర్క్ ప్రెషర్ ఇవన్నీ పక్కన పెడితే మనము ఎంటర్ కావడానికే మనకి లైక్ చాలా స్ట్రాంగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అన్నాను కదా అండి. లైక్ కోడింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం డిఎస్ఏ పైన చాలా నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. సో ఇదండి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అనేసి క్లియర్గా విన్నారు కదా. అసలు మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవుదామనేసి అనుకుంటున్నారా, లేదా సర్వీస్ బేస్డ్లోనా? అసలు మీకు ఇంకా వీటిపైన ఏమైనా అవేర్నెస్ కావాలా? సో ఏ కంపెనీకి ఏ స్కిల్స్ కావాలి, లేకపోతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ప్రతి ఒక్క డౌట్ని కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను తప్పకుండా. బై ద వే, మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఫీచర్స్కి వచ్చేసరికి కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ, స్టడీ మెటీరియల్స్, 200 hours ప్లస్ మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అంటే పైథాన్ ఫుల్ స్టాక్కి సంబంధించిన అసలు ఏ సిలబస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఫీచర్స్ ఏంటి, ఈఎంఐలో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈఎంఐలో ఎలా
అనేసి మీకు డౌట్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో జస్ట్ మీరు కాంటాక్ట్ అయితే చాలు, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా, ఏ క్వెరీ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసేసుకొని అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రీ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమవుతుంది అంటేనే జాయిన్ అయిపోండి, తర్వాతగా ప్రొసీడ్ అనేది అయిపోండి. And thanks for watching this video. Stay tuned for further videos.